చేతిలో ఉంది పువ్వు పువ్వు పక్కనే ఉంది బీచు బీచు పక్కనే ఉండు పండు పండు ఆకాశంలో చందా మామ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట. So hey guys, welcome back to my new video. I'm your Kaushik blogger back with another video. So ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో లాస్ట్ వీడియోలో నేను చెప్పిన కదా మన పాండిచ్చేరి సిరీస్ అయితే స్టార్ట్ అవుతుందని. సో దిస్ ఈజ్ ద డే 1 ఆఫ్ పాండిచ్చేరి సిరీస్ అనమాట. సో డే 1లో మనం ఎక్కడెక్కడ పోతున్నాం, ఏ ప్లేసెస్ విజిట్ అవుతున్నాం, సో అన్న అయితే చూపిస్తా. ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే వీడియోని చూసి అట్లనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే ఒక వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అయితే కొట్టకుండా అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్ విత్ ద వీడియో. సో గైస్, మేము ఆల్రెడీ చెప్పినాం మన లాస్ట్ వీడియోలో రిసార్ట్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ అని. సో ఇదే రిసార్ట్, దా చూపిద్దాం దా. సో చూస్తున్నా ప్రతి ఒక్క ఇది చూసినా కానీ ఒక డీసెంట్ అంబియన్స్తో ఉంది. లోపల మాత్రం రీసెట్ అయితే ఫుల్ లగ్జరీ, అంటే ఫుల్ లగ్జరీ ఉంది బాయ్. పైసలు పక్కన పెడితే రిసార్ట్ అయితే చినిపోయింది అనుకో. ఇక దాని లోపల మొత్తం ఒకసారి అది చూపించేసి అది చూడు. అండ్ ఇంకా లోపల అయితే కేఫ్ కూడా ఉంది, కెఫే కూడా ఉంది. సో ఇది చూస్తురుగా, ఇటు చూపి. సో ఇది చూస్తురుగా, ఇదే మనది విల్లా. లోపలికి అయితే పోదాం, మొత్తం చూపిస్తాం. కమాన్ వెల్కమ్ వెల్కమ్. సో గైస్, ఇది అయితే మన హాల్, మెయిన్ హాల్ అనమాట. ఇది ఇక చూసుకుంటే ఒక ఫస్ట్ బెడ్రూమ్. మా వాళ్ళు అప్పటికి ఆగమాం చేసేసారు. ఇక చూస్తురుగా, ఇక ఇది చిన్న డైనింగ్ హాల్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్. చిన్న బాత్రూమ్. కానీ చూసుకుంటే బాత్రూమ్ కూడా ఏముంది చూసినావా, ఒక్కటైతే లగ్జరీ వేరే ఉంది అని కూడా. ఇక్కడ కిచెన్, ఇక్కడైతే కిచెన్ చూసుకుందా, చూపిసి. కిచెన్ ఖాళీ, ఫ్రిడ్జ్ చూస్తున్నా, ఫ్రిడ్జ్ ఖాళీ. ఇప్పుడు మొత్తం గిండు అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సీదా పైకి పోదా, పైకి కోమా ఉంటుంది చూడు. సో ఇట్లా పైకి వచ్చాగానే మెట్లు చూసిరా బాయ్, ఒక్కసారి చూడు మెట్లు చూడు, ఖాళీ మెంటల్ బుర్రవాడు అనుకోని. ఇది మన సెకండ్ బెడ్రూమ్. సో ఇది మన సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇది మన సెకండ్ బెడ్రూమ్ ఉన్నాడు. సో చూసురా, ఒక మంచి మిర్రర్, ఒకటి అయితే మంచి బెడ్, నెక్స్ట్ లెవెల్ ఏసీ, ఫుల్ అంటే ఫుల్ తీసుకురారా. నెక్స్ట్ బెడ్రూమ్. సో గైస్, నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం దా. బ్యూటిఫుల్ బాల్కనీ, అనమాట. సీటింగ్ ఏరియా లేదా. సో చూసురా, ఇగో ఒక మంచి బాత్రూమ్ ఉన్నారు, గేమ్ ఆడుతున్నాడు. చలో పైకి పోందా. ఏం కాదు, నాడు పైన లాకేసి ఉందంట గాయస్. కూల్జా సిమ్ చేసేద్దాం. సెకండ్ ఫ్లోర్ వచ్చేదా. అరే ఈడ కూడా చూస్తురా గాయస్, మనకి స్టీమ్ బాత్ కూడా ఉంది. వింటగా అనుకోండి. ఇక అసలు మనకు ఇంత లగ్జరీ డూప్లెక్స్ విల్లా, అయితే అసలు ఏడ దొరకదు. ఇది ఎక్కడో కాదు, మన నియర్ టు శాంటర్ బీచ్ కాడ ఉంది, బరాబర్ శాంటర్ బీచ్ కాడ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఇది రిసార్ట్ తీసుకోవాలి. ఎస్, ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉంటుంది. ఇంకా నైట్ ఇంకా ఉంది. ఏమంటావు బాయ్? అట్లనే మనం స్విమ్మింగ్ పూల్ మర్చిపోయినాం. స్విమ్మింగ్ పూల్ ఓమా ఉంటది. స్విమ్మింగ్ పూల్ కాడికి మా ఇది స్విమ్మింగ్ పూల్ ఏడుందంటే రోడ్ అవతల ఉంది స్విమ్మింగ్ పూల్. ఇది మన విల్లా వచ్చేసి రోడ్ ఈతల ఉంది. సో ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోము. లెట్స్ గో.
బెడే మన ఒకసారి మొత్తం చూపించేసి అవి చూస్తారా గైస్ ఎట్లుందో మెంటల్ లేదా కలివిల్ల స్విమ్మింగ్ పూల్ కి అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఎంటర్ అయిపోతాం చూడు క్రేజీ అంటే క్రేజీ వైబ్ ఉంది అయితే ఇంకా నైట్ టైమ్ లో అయితే ఫుల్గా సో ఇదే స్విమ్మింగ్ పూల్ మనకు విల్లా ఆపోజిట్ అన్నమాట చూసురా గైస్ ఎట్లుందో కాలి మెంటల్ లేదా స్విమ్మింగ్ పూల్ ఇప్పుడే దుంకొచ్చాం కాలి మెంటల్ అంటే మెంటల్ ఉంది అబ్బా దుంకితే చల్లగా ఉంది అనుకో కానీ చూసుకుంటారా నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇంకా నైట్ టైం లుక్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది నైట్ టైం అయితే వేరే అనుకో అది కూడా పెడతాం క్లిప్ చూడండి వాటర్ అయితే చూసురా ఖాళీ కోమా అనుకో చూసుకురా ఇట్లా రిలాక్స్ కావాలి చిల్ల అనుకో ఎల్లోలని ఇల్లు గల్లీలు అల్లీలు చూస్తురా మనది ఏమంటే ఆకాశ్ భాయ్ మొత్తం చిల్లు ఉండాలి బ్రో కట్టి ఉన్నపాటి లైఫ్ లో ఎంజాయ్ చేయకపోతే ఇంకా కష్టం చాలా ఎప్పుడు కాదు ఒక 3 months కి 6 months కి అప్పుడప్పుడు ఇట్లా రావాలి చిల్లు కొట్టేసి వెళ్ళిపోవాలి ఒక 10 రోజులు రావాలి చిల్లు కొట్టేసి రావాలి సో చుట్టుపక్కల చూడండి గైస్ ఒకసారి ఇది సపరేట్ ఒక విల్లా వచ్చేసి మొత్తం అంతా గ్రీనరీ గార్డెన్స్ అంతా మనదే ఇది మనకు వచ్చేసి ఆపోజిట్ లోనే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ వచ్చేసి నైస్ చలో మన వాళ్ళు అయితే ఇప్పుడైతే రెడీ అవుతారు గాయస్ ఇప్పుడే అందరూ ఒక్కొక్కరు స్నానం చేసుకోవడానికి అయితే పోతారు ఫస్ట్ అయితే మనము సెంట్రల్ బీచ్కి అయితే వెళ్తున్నాం సో స్టే ట్యూన్ మీకు అన్నీ చూపిస్తాం అట్లనే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి అలానే బెల్ ఐకాన్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోకండి లైక్ సో గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఫ్రెష్ అయిపోయినాం చూస్తారు కదా చూడురి మన అవుట్ఫిట్ చూడురి మనం ఫస్ట్ పోయే ప్లేస్ ఏంటంటే వైట్ టౌన్ అనమాట వైట్ టౌన్ తెలుసుగా సో వాడికి పోయి చిన్న కొన్ని ఫోటోలు దిగి అట్లనే రాక్ బీచ్ అండ్ శాంటర్ బీచ్ కూడా పోవాలి సో మొత్తం అయితే చూపిస్తా ఈ వీడియోలో అయితే ఏమేమి కవర్ చేస్తున్నామో ఈ డే 1లో ఏమేమి కవర్ చేస్తున్నామో అన్నీ చూపిస్తా ఏం చేస్తున్నావు సాయి స్నాప్ పెడదామని చూస్తున్నాం స్నాప్ పెడుతున్నావా ఓకే ఇప్పుడు మనం ఎడిపోతున్నాం బీచ్కి ఏ బీచ్ దాని పేరేంది రాక్ బీచ్ సో గాయస్ రాక్ బీచ్కి అయితే పోతున్నాం నిజమే అది సో ఇప్పుడైతే ఈడికేంచి అవైలబుల్ డిస్టెన్స్ ఉంది మన రిసార్ట్ నుంచి ఈడికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఆడికి పోయి మీకు మొత్తం వ్యూ చూపిస్తా వ్యూ పాయింట్ చూపిస్తా రాక్ బీచ్ వ్యూ పాయింట్ అంతా చూపిస్తా అస్సలు మిస్ కాకండి సో గాయస్ వచ్చేసినాం రాక్ బీచ్ ఎట్లుంది వైబీడా మొత్తం బుర్రపాడు అంతేనా ఇంతసేపు ఎండలో వచ్చాం కదా ఇక్కడికి రాగానే అబ్బా వస్తుంది ఫీల్ అవమానం లాగా పైకి ఏమోర్రా కిందికి ఏమవుతారు నీకు చూపించారా సినిమాలలో షూటింగ్ కానీ ఇప్పుడు మొత్తం వాటర్ ఉన్నాయి కదా అరే గట్లనే వస్తాయిరా ప్రదీప్ నెక్స్ట్ వైట్ టౌన్కి అయితే వెళ్ళిపోదాం వైట్ టౌన్ దగ్గర పోయి మంచిగా ఫోటోలు తీద్దాం సో guys వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ
ఏడ పోదాం అటు పోమా ఇక్కడ మంచిగా ఇది మస్తు ఉంది బిల్డింగ్ మంచిగా ఉంది అన్ని కెఫేసే మాక్సిమం అన్ని కెఫేస్ గాయ్స్ చూస్తున్నాయో మనమైతే నైట్ స్టాప్ పాండిచ్చేరి సరే గాయ్స్ మీరైతే ఏం చేయకూడదు అదేయో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా పేడాలి ఎల్లగెల్లగలో